హైదరాబాద్లో 4 రైల్వే టెర్మినల్గా చల్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ నుంచి రైళ్లు పెరగడంతో ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగాయి. ప్రతిరోజు సుమారు 5,000 మందికి పైగా చల్లపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నారని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి, నాంపల్లి స్టేషన్ రీడెవలప్మెంట్ పనుల కారణంగా పదుల సంఖ్యలో రైళ్లను చర్లపల్లి నుంచి నడుపుతున్నారు. కానీ అవసరమైన ఎంఎంటీఎస్ రైలు, సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోకల్ కనెక్టివిటీ పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు సంక్రాంతి సందర్భంగా రెగ్యులర్ రైళ్లతో పాటు నగరం నుంచి వివిధ ప్రాంతాలకు 41 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లు చల్లపల్లి టెర్మినల్ నుంచి బయలుదేరనున్నాయి. కానీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ రైళ్లను అందుకోవడం ప్రయాణికులకు కష్టంగా మారిందని వాపోతున్నారు. క్యాబుల ద్వారా చల్లపల్లి చేరాలంటే భారీ ఖర్చు అవుతోందని, పంజాగుట్ నుంచి క్యాబ్ ఛార్జీ 450 రూపాయలు, ఆటోకైతే ఇంకా ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. లోకల్ రవాణా ఛార్జీలు దూర ప్రాంతాల స్లీపర్ ఛార్జీల కంటే ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.